నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ శ్రావణి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు నియోజకవర్గాల వారీగా తిరుగుతూ కాంగ్రెస్కు దూరమైన పాత నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థులకు రేట్ ఫిక్స్ చేశారు ఆ అమౌంట్స్ చెల్లిస్తేనే టికెట్ దొరుకుతుందని తేల్చి చెప్పారు ఇప్పుడు అదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో పునర్వైభవాన్ని తిరిగి సాధించాలనే కృతనిశ్చయంతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఇందులో భాగంగానే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు అవకాశం ఇచ్చింది మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి నడిచిన వారిని వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇందుకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలతో పాటు పార్టీకి దూరంగా ఉన్న నేతలతోనూ సమావేశమయ్యారు ఈ క్రమంలోనే మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్నతాల రామకృష్ణ తన తండ్రి స్నేహితుడు గన్నవరం వైసీపీ ముఖ్య నేత దుట్ట రామచంద్రరావు తదితరులతో షర్మిల భేటీ నిర్వహించారు మరోవైపు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ డొనేట్ ఫర్ దేశ్ పేరుతో ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ కు శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థులు చెల్లించాల్సిన విరాళాన్ని షర్మిల ప్రకటించారు అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు 10,000 పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు 25,000 పార్టీకి చెల్లించాలని కోరారు ఇది పార్టీకి అభ్యర్థులు ఇచ్చే విరాళమని ఈ మొత్తం పార్టీ నిధికి చేరుతుందని వెల్లడించారు ఇంకోవైపు వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి వీలుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ వరకు షర్మిల బస్సు యాత్ర నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి మరోవైపు పార్టీలో వివిధ పార్టీల నేతల చేరికలపై దృష్టి సారించారు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరిపోయారు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది మరి షర్మిల బస్సు యాత్రని అధికార పార్టీ ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ